సో హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో చూసినట్టయితే తేలు కుడితే అంటే స్కార్పియన్ కుడితే 5 వేస్లో ఎలా ట్రీట్ చేయాలో చెప్తున్నాను. ఓకే, 5 వేస్లో. సో ఇంతకుముందు వీడియోలో అయితే స్కార్పియన్ కనుక కుడితే ఏమవుతుంది అనేది వీడియో చేసి పెట్టాను. ఒకవేళ చూడనట్టయితే విజిట్ చేయండి, చూడండి. సో 5 వేస్లా ఎలా ట్రీట్ చేయాలో చూద్దాం. ఫస్ట్ వే, ఫస్ట్ స్టెప్ వచ్చేసి తేలు కుట్టిన చోట సోప్తోని వాష్ చేయాలి. సో సోప్తోని ఎందుకు వాష్ చేయాలి అంటే, సో స్టింగ్ చేసిన కాడైతే రెడ్గా ఇంకా చిన్న దద్దులు రావడం కానీ జరుగుతుంది. సో వాష్ చేయడం వల్ల ఆ ఇన్ఫెక్షన్ అనేది అయితే ఆపచ్చు. సో అందుకనే మనం సోప్తోని వాష్ చేయాలి. సెకండ్ వే, సెకండ్ స్టెప్ వచ్చేసి స్టింగ్ అంటే కుట్టిన చోట ఐస్తోని రబ్ చేయడం, లేదా ఇట్లా మెల్లగా అక్కడ రబ్ చేయడం. సో ఐస్ పెట్టడం వల్ల ఏమవుతుంది అంటే, ఆ పెయిన్ తేలు కుట్టడం వల్ల వచ్చే ఆ ఏరియాలో పెయిన్ అనేది ఐస్ అక్కడ పెట్టడం వల్ల రెడ్యూస్ అవుతుంది. అంటే మీకు ఆ నొప్పి డిక్రీజ్ అవుతుంది. థర్డ్ వే, సో థర్డ్ వచ్చేసి స్టింగ్ అంటే కుట్టిన ఏరియాను కొంచెం హై లెవెల్లో పెట్టి ఉంచడం. సో దీనివల్ల ఏమవుతుంది అంటే, మన బ్లడ్ సర్క్యులేషన్ అనేది ఇక్కడికి స్లోగా జరుగుతుంది. సో దానివల్ల ఇక్కడ ఉన్న వెనం అంటే స్కార్పియన్ వెనం అనేది మన బ్లడ్ సర్క్యులేట్ అవ్వడానికి చాలా లేట్ అవుతుంది. సో మన స్టింగ్ కుట్టిన చోట కొంచెం ఎలివేట్ చేసి పట్టుకోండి మన బాడీ లెవెల్కి పైకి. సో దానివల్ల మన సర్క్యులేషన్ లేట్ అవుతుంది. సో దానివల్ల మనకి ఇంకా పెయిన్ అనేది తక్కువగా ఉంటుంది. ఫోర్త్ వే, స్క్రీన్ పైన కనిపిస్తున్న ఈ రెండు అక్కడ అంటే స్టింగ్ కుట్టిన కాడ అప్లై చేయడం వల్ల మనకు వచ్చే సింటమ్స్ ఏదైతే సిక్నెస్, వామిటింగ్నెస్, హెడేక్ ఇవి రెడ్యూస్ అవుతాయి. సో ఈ రెండు అప్లై చేయడం వల్ల. ఫిఫ్త్ వే, లాస్ట్ వన్, ఫిఫ్త్ వన్ వచ్చేసి ఏంటంటే యాంటీవెనం అంటే దీనికి విరుగుడు లాంటిది. సో స్క్రీన్ పైన కనిపిస్తున్నదైతే చూడండి. సో స్కార్పియన్కు నార్మల్గా ఏదైనా స్టింగ్ బైట్ చేసినా అంటే స్కార్పియన్, బీస్ ఏదైనా ఇన్సెక్ట్స్ బైట్ చేసినా ఇదైతే వాడతారు. సో ఇవన్నీ అయితే చెప్పిందైతే ఓన్లీ నార్మల్ స్కార్పియన్స్ అంటే ఇక్కడ ఇంటి చుట్టుపక్కల నార్మల్గా కనిపించే స్కార్పియన్లకి ఈ సజెషన్స్ అయితే ఓకే. ఈ సజెషన్స్ మాత్రం హై వెనమ్నెస్ అంటే హై వెనమ్నెస్
స్కార్పియన్స్కి మాత్రం కొంత మాత్రమే పనిచేస్తాయి. సో హై వెనమ్నెస్ స్కార్పియన్స్ గురించి తెలుసుకోవాలని అనుకుంటే కింద కామెంట్ చేయండి, నేను మీకోసం కన్ఫామ్గా చేస్తాను. సో ఈ వీడియో ఇక్కడనే స్టాప్ చేస్తున్నాను. సో మీకు క్రొకడైల్స్ గురించి తెలుసుకోవాలనుకుంటే కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో ఎన్ని టైప్స్ ఉన్నాయి, వాటి స్పెషాలిటీ, వాటి నుంచి ఎలా తప్పించుకోవాలో వీడియో చేస్తాను. ఓకే, అంటిల్ దెన్ బాయ్.